ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, మిమ్మును అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. యోహాను సువార్త 14వ అధ్యాయం 18వ వచనము. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ అంటున్నాడు, ఒకవేళ ఈ లోకం, మనుషులు, బంధువులు అనాథలుగా చేసి వదిలేశారేమో, నీ దగ్గర అన్నీ ఉన్నా, ఆరోగ్యం, ఆస్తి, ఐశ్వర్యాలు ఉన్నప్పుడు నీ చుట్టూ అందరూ ఉండవచ్చు. అన్నీ కోల్పోయిన తర్వాత నీవెవరో మాకు తెలియదు అని ప్రక్కన కూడా పెట్టి ఉండవచ్చు. అయితే ప్రభువు మీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ మీ భర్తో, మీ భార్యో, మీ బంధువులో, మీ తల్లిదండ్రులో ఎవరైనా మిమ్మల్ని వదిలిపెట్టి ఉండవచ్చు. అయితే నీ ప్రభువు నిన్ను అనాథలుగా విడిచిపెట్టేవాడు కాడు. ఇదిగో, పెంటకుప్పల నుండి దీనులను లేవనెత్తువాడు, దరిద్రులను ఆదరించువాడు, నీ యొద్దకు వచ్చే దేవుడై ఉన్నాడు ఆయన. ఒకరోజు మార్తా, మరియల తమ్ముడైనటువంటి లాజరు చనిపోయినప్పుడు, మా జీవితాలు ఏంటి, మా ఇంటికి మగదిక్కుగా ఉన్న మా తమ్ముడు చనిపోయాడు అని బాధపడుతున్న సందర్భంలో ప్రభువు వారి మధ్యకు వెళ్ళాడు. మార్తా మరియని ఓదార్చి వారితో కూడా కన్నీరు కార్చాడు. లాజరు బయటికి రా అనంగానే సమాధిలోనున్నటువంటి లాజరు బయటికి వచ్చాడు. ఒకవేళ ఈరోజు నీవు కూడా అనాథగా ఉన్నాను, నన్నెవరూ పట్టించుకోరని, ఆదరించేవారు ఎవరూ లేరని, నా భవిష్యత్తు ఏంటని బాధపడుతూ ఉన్నారేమో, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ప్రభువు మీతో ఉంటే మీరు అనాథలుగా ఉండరు. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు, మిమ్మల్ని ఉన్నతముగా దీవిస్తాడు. ఎస్తేరు అనాథగా ఉంది, కానీ దేవుడు ఎస్తేరు కోసం మొర్దెకైని వాడుకున్నాడు. అలానే దేవుడు నిన్ను కూడా విడిచిపెట్టడు. నీవు అనాథవి కావు, అనేకులకు ఆదర్శముగా నిన్ను నిలవబెడతాడు. ఆయన నీకు అన్ని విషయాలలో సహాయం చేస్తారు. కృంగిపోవద్దు. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. God bless you. Amen.